Pretend acute respiratory failure, right? The first one. What is meant by acute respiratory failure? Respiratory failure. What is meant by respiratory failure? The failure of respiration. The person can't able to breathe in or breathe out. Breathe in is breathe out is called as respiratory failure. Is called as respiratory failure. Okay, in the lungs can't maintain the normal levels of carbon dioxide and oxygen. Lungs fails to lungs fails to respirate. Lungs fails to exchange of the gases between the body cells and body cell exchange of gases between the blood capillaries and alveoli. The lungs fails to exchange of these gases is called as res, respiratory failure. The C1 ఓకే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటే ఏంటి లంగ్స్ ఫెయిల్ టు రెస్పిరేట్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ కాదు అల్వియోలై నుంచి బ్లడ్ క్యాపిలరీస్ కి బ్లడ్ క్యాపిలరీస్ నుంచి అల్వియోలైకి ఇన్ దిస్ కేస్ బాడీలో ఎక్కువ ఏముండిపోతుంది అల్వియోలైలో O2 ఉంటుంది బ్లడ్ క్యాపిలరీస్ లో CO2 ఉంటుంది ఓకేనా ఈ ఎక్స్చేంజ్ అవ్వట్లేదు అంటే ద బాడీ కండిషన్ విల్ బికమ్ విచ్ కండిషన్ హైపర్ ఏముంటుంది ఎక్స్చేంజ్ కాకపోతే బాడీలో ఏముండిపోతుంది హైపర్ క్యాప్నియా అంటారు వాట్ ఇస్ మీ హైపర్ క్యాప్నియా మోర్ ఆర్ ఎక్సెసివ్ ఏముంటుంది మోర్ ఆర్ ఎక్సెసివ్ CO2 in blood more or excessive CO2 in blood is called as hypercapnia then followed by ఇంకో కండిషన్ వస్తుంది దట్స్ కాల్డ్ as hypoxia what is mean by hypoxia less O2 in the blood. Less O2 in the blood is called as hypoxia. Less O2 in the blood is called as hypoxia అవుతుంది. The two conditions is originating in the respiratory failure, hypoxia and hypercapnia. The respiratory failure is two types. Acute respiratory failure, acute respiratory failure and chronic respiratory failure. Acute respiratory failure and chronic respiratory failure. Acute respiratory failure అంటే సడన్ గా రెస్పిరేషన్ ఫెయిల్ అయితే దట్ ఈస్ కాల్డ్ as సడన్ ఫెయిల్యూర్ ఆఫ్ రెస్పిరేషన్ ఇస్ కాల్డ్ as అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఏమంటాము అక్యూట్ రెస్పిరేటరీ ఓకే లాంగ్ లాస్టింగ్ లో ఫెయిల్ అవుతుంది అంటే దట్ ఈస్ కాల్డ్ క్రానిక్ అక్యూట్ అంటే ఏంటి సడన్ కండిషన్ క్రానిక్ అంటే ఏంటి లాంగ్ లాస్టింగ్ కండిషన్ అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అయితే అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కోడ్ చేయండి అదే క్రానిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అయితే క్రానిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కోడ్ చేయండి ఇఫ్ ద ఫిజిషియన్ గేవ్ బోత్ ఒకటే సింగిల్ పేషెంట్ కి అక్యూట్ అండ్ క్రానిక్ రెండు ఉన్నాయి అంటే వి షుడ్ కోడ్ కాంబినేషన్ కోడ్ చేయండి వి షుడ్ కోడ్ కాంబినేషన్ కోడ్ J96.22 అక్యూట్ అండ్ క్రానిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ విత్ హైపర్ క్యాప్నియా అంటే వాట్ ఇస్ మీన్ బై హైపర్ క్యాప్నియా అంటే ఏంటి ఎక్సెసివ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్సైడ్ ద బ్లడ్ ఈస్ కాల్డ్ as హైపర్ క్యాప్నియా హైపాక్సియా మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా మ్యామ్ సౌజన్య గారు యా ఓకే hypoxia and what is mean by hypoxia less O2 is called as hypoxia okay when we need to code acute respiratory failure as a PDX primary diagnosis గా ఎప్పుడు కోడ్ చేయాలంటే పేషెంట్ ఈస్ కమింగ్ టు ద హాస్పిటల్ విత్ అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వాడు ఏదో లంగ్ ప్రాబ్లమ్ తోటి వచ్చాడు నాకు రెస్పిరేషన్ చేయలేకపోతున్నాను వస్తే ఫిజిషియన్ కన్ఫర్మ్ అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఆర్ క్రానిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కన్ఫర్మ్ చేశాడు ఇన్ దిస్ కేస్ ద పీడిఎక్స్ మస్ట్ అండ్ షుడ్ బి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ పీడిఎక్స్ ఉండాలి ఇన్ ద సెకండ్ సినారియో రెస్పిరేటరీ ఫెయిల్యూర్ హాస్ కోడెడ్ as సెకండరీ ఎప్పుడు కోడ్ చేయాలి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అనేది సెకండరీగా ఎప్పుడు కోడ్ చేయాలంటే ఇన్ ద కేస్ ఆఫ్ ద పేషెంట్ కమింగ్ విత్ హార్ట్ ఫెయిల్యూర్ తోటి వచ్చాడు హార్ట్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత హాస్పిటల్ అడ్మిషన్ టైంలో ఈ గాట్ ఎఫెక్టెడ్ విత్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ సడన్ గా రెస్పిరేషన్ కూడా ఫెయిల్ అయింది ఇన్ దిస్ కేస్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కోడెడ్ as పీడిఎక్స్ ఆర్ SDX. PDX should be the admitting condition code చేయాలి SDX should be the respiratory failure code చేయాలి is it clear HIV కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే ఫస్ట్ ఏ కోడ్ చేయాలి O సిరీస్ కోడ్ చేయాలి న్యూ బార్న్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అయితే ఏ కోడ్ చేయాలి T సిరీస్ కోడ్ చేయాలి HIV పేషెంట్ ఇంకా రెస్పిరేటరీ ఫెయిల్యూర్ తోటి వస్తే ఏ సిరీస్ కోడ్ చేయాలి ఫస్ట్ B20 కోడ్ చేయాలి యా
ఎనీ అదర్? ఎనీ అదర్? ఇంకేదైనా చాప్టర్ అర్థం కాలేదు అంటే మళ్ళీ చెప్తా. నిన్న పంపించిన వాటిలోనూ చాప్టర్ 70. Lower extremity ulcer on skin of left heel, secondary to brittle diabetes mellitus, and type 1 uncontrolled. Diabetes mellitus, which type? Type 1 uncontrolled. Uncontrolled. What is E10.621? DM due to ulcers and the foot ulcers. Yeah, DM due to foot ulcers. What is L97.429? Left foot and the unspecified severity చెప్పలేదు. What is E10.66 and 65 అనేవి ఏంటి? Hmm. What is E10.65 ఏముంది? మీ డౌట్ ఏంటి మ్యామ్? ఫస్ట్ వాట్ ఈస్ యువర్ డౌట్? ఎస్జై ఎస్జెక్స్ 2 నుంచి మీకు డౌట్ ఒకసారి నేను బుక్ లో చూసి కన్ఫర్మ్ చేస్తా. వెయిట్. గుడ్ మార్నింగ్. వాళ్ళకి పేపర్ తెచ్చేయచ్చు. ఏబిసిఎఫ్ ఫిక్స్. ఇక్కడ అన్కంట్రోల్ డయాబెటీస్ అని ఇచ్చారు చూసారా? డయాబెటీస్ టైప్ 1 డయాబెటీస్ ఇస్ అన్కంట్రోల్డ్ అని ఇచ్చారు చూసారా? ఈ అన్కంట్రోల్ దానికి హైపర్ గ్లైసిమియా తీసుకున్నాడు. బట్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది హైపర్ గ్లైసిమియా అని.
ఓకే, దిస్ కోడ్ షుడ్ బి నెవర్ బి కోడెడ్ as టూ టైమ్స్. ఆన్సర్ ఏనే వస్తుంది, ఆప్షన్ మిస్టేక్ అయినా. యా, ఆన్సర్ విల్ బి ఏ. నెక్స్ట్ వన్. మిస్టేక్ పడిందా? నార్మల్ డెలివరీయా? వాట్ ఇస్ ద మిస్టేక్? ఆన్సర్స్ లో ఏమి ఇచ్చినా? ఏవో 81 ఇచ్చానా? విచ్ క్వశ్చన్ యూ ఆర్ టాకింగ్? 12 టు 15 లో నైన్త్ క్వశ్చన్. ఓకే, ఆన్సర్స్ లో పీడిఎఫ్ లో ఓకే, అలాంటివి ఉంటే చిన్న చిన్నగా కరెక్షన్ చేసేసుకోండి. మీకు తెలుసు కదా ఆన్సర్. సిస్టిక్ యాక్ని, ఒకసారి దీన్ని తీసుకువెళ్ళి ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ లో వెతకండి. సిస్టిక్ యాక్ని, యూ విల్ గెట్ ద కోడ్. ఓకేనా? గో త్రూ ద ఆల్ఫాబెటికల్ ఇండెక్స్. యా, క్యారీ. డిలీషన్ మెథడ్. నో, డిలీషన్ మెథడే వెళ్ళండి. ఎందుకంటే ఎగ్జామ్ లో మీకు టైం ఉండదు. మేబీ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్, మీరు ఆప్షనల్ వైజ్ వెళ్తే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ రియల్ టైం వర్క్. రియల్ టైం వర్క్ యూస్ఫుల్ అవుతుంది. ఇఫ్ యూ గో విత్ ద ఆప్షన్ డిలీషన్ మెథడ్ లో వెళ్తే, ఫోర్ ఆప్షన్ లో డిలీషన్ మెథడ్ లో వెళ్తే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ సిపిసి ఎగ్జామ్. ఓన్లీ 4 అవర్స్ ఎగ్జామ్ కదా. 4 అవర్స్ ఎగ్జామ్ లో మనకి ఇలా డిలీషన్ మెథడ్ వెళ్తే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్. ఏదైనా చాప్టర్స్ నుంచి ఏదైనా డౌట్ ఉందా? ఆల్ క్లియర్? ఏదైనా చాప్టర్ అర్థం కాలేదు అంటే మళ్ళీ చెప్తాను, ఐ విల్ టెల్ అగైన్. ఓకే, ఫర్ ద ఇంటర్వ్యూ పర్పస్ రిమెంబర్ ఎవ్రీ వన్. మీరు ఇప్పుడు ఎక్కడికి ఇంటర్వ్యూ వెళ్ళినా మాక్సిమం ఐసీటీ టచ్ చేస్తారు. ఐసీటీ పాటు అబ్రివేషన్స్, మీకు ఆల్రెడీ నేను అబ్రివేషన్ షేర్ చేస్తాను అనుకుంటా కదా. ఎస్, నో, అబ్రివేషన్స్ చేయలేదా? ఓకే, దెన్ టుడే ఐ విల్ షేర్ ద అబ్రివేషన్, గో త్రూ విత్ ద అబ్రివేషన్స్ ఆల్సో. ఒకసారి అబ్రివేషన్స్ కూడా షేర్ చేస్తాను. అబ్రివేషన్స్ ని కూడా చదవండి ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు. ఓకే, ఎప్పుడైనా ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అనాటమీ, అనాటమీ యాజ్ వెల్ యాజ్ మెడికల్ టెర్మినాలజీ, మెడికల్ టెర్మినాలజీ, మెడికల్ టెర్మినాలజీ తర్వాత ద మెడికల్ టెర్మినాలజీ తర్వాత అబ్రివేషన్ చూసుకోండి. ఈ రోజు షేర్ చేస్తాను అబ్రివేషన్స్, అబ్రివేషన్స్ చూసుకోండి. అబ్రివేషన్స్ తర్వాత, అబ్రివేషన్స్ అంటే ఏంటి అంటే సికేడి ఇస్ అబ్రివేషన్ ఫర్ దేనికి? సికేడి, క్రానిక్ కిడ్నీ. ఈఎస్ఆర్డి, ఈఎస్ఆర్డి ఇస్ అబ్రివేషన్ ఫర్ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. ఓకే, పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్, పివిడి అంటారు, పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్. ఓకే. ఓకే, సిహెచ్ఎఫ్, సిహెచ్ఎఫ్ అంటే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ సిహెచ్ఎఫ్ అంటారు. హెచ్టిఎన్ అంటారు, హెచ్టిఎన్ అంటే దేనికి? అబ్రివేషన్ ఫర్ హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ ఈస్ అబ్రివేషన్ ఫర్ హెచ్టిఎన్ అంటారు. పీడిఎక్స్ అంటారు, వాట్ ఇస్ పీడిఎక్స్? ప్రైమరీ డయాగ్నోసిస్. ఎస్డిఎక్స్ అంటారు, వాట్ ఇస్ ఎస్డిఎక్స్? Secondary. These are all the abbreviations are. These are all called abbreviation. Abbreviations తర్వాత you see the conventions. Conventions చూసుకోండి. Conventions and general coding guidelines. Conventions and general coding guidelines. Conventions and general coding. The conventions are most important. Conventions are like C, comma, C also, comma, brackets కూడా చూసుకోండి. Brackets, comma, NEC, comma, NOS, comma, exclude one comma exclude two. Exclude one and exclude two are the most important, then followed by late effect.
జనరల్ కోడింగ్ గైడ్లైన్స్ లో లేట్ ఎఫెక్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కోడ్ ఫస్ట్ అండ్ యూజ్ అడిషనల్ కోడ్ విత్ ఎగ్జాంపుల్ ఉండాలి. దిస్ మాస్టర్ షుడ్ బి విత్ ఎగ్జాంపుల్ తో నేర్చుకోవాలి. దాని తర్వాత గో విత్ ద చాప్టర్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ తో మోస్ట్ ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ వచ్చేసి హెచ్ఐవి, కొమా, సెప్సిస్, కొమా, నియోప్లాజమ్స్, టైప్స్ ఆఫ్ నియోప్లాజమ్స్ అడగంలోనే చెప్పేసేయాలి. నియోప్లాజమ్స్, కొమా, డయాబెటీస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మేనిఫెస్టేషన్స్ ఆఫ్ డయాబెటీస్ కూడా నేర్చుకోవాలి. డయాబెటీస్, కొమా, ఆఫ్టర్ డయాబెటీస్ తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ గా వెళ్ళిపోతాడు హైపర్ టెన్షన్. కొమా, ఎంఐ, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, కొమా, ఫ్రాక్చర్స్. దీస్ ఆర్ ఆల్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇంజురీస్ లో పాయిజనింగ్ కూడా అడగవచ్చు. వాట్ ఈస్ మీన్ బై పాయిజనింగ్ అంటే ఏంటి అండ్ అడ్వర్స్ ఎఫెక్ట్ అంటే ఏంటి అని కూడా అడుగుతారు. ఓకే, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఫర్ ద ఇంటర్వ్యూ పర్పస్. ఎందుకంటే ఇంటర్వ్యూ పర్పస్ ఎప్పుడైనా ఇవి నేర్చుకునేటప్పుడు యూజ్ అడిషనల్ కోడ్, ఎక్స్క్లూడ్ 1, ఎక్స్క్లూడ్ 2 నేర్చుకునేటప్పుడు గో విత్ ద ఎగ్జాంపుల్. అట్లీస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్ మెమరైజ్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్ మెమరైజ్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ మీ సెల్ఫ్ నేర్చుకున్న తర్వాత దెన్ ఆఫ్టర్ టేకింగ్ ద సెల్ఫ్ నేర్చుకున్న తర్వాత గో విత్ ద అనాటమీ, మెడికల్ టర్మ్స్, అబ్రివేషన్స్, కన్వెన్షన్స్ అండ్ జనరల్ కోడింగ్ గైడ్లైన్స్ తర్వాత చాప్టర్ స్పెసిఫిక్ గైడ్లైన్స్ నేర్చుకోండి. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. ఓకే, ఇవి నేర్చుకొని ఇంటర్వ్యూ అటెండ్ కావడానికి ట్రై చేయండి. ఓకే, ఎవరైతే సర్టిఫికేషన్ చేయొద్దు అనుకుంటున్నారో, ఇప్పుడు చేయొద్దు ఫ్యూచర్ లో చేద్దాము అనుకుంటున్నారో, ప్లీజ్ గో ద ఇంటర్వ్యూస్. ఎక్కడైనా ఇంటర్వ్యూస్ ఉంటే ప్రశాంత్ విల్ అప్డేట్ యూ, అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఎవరైతే సర్టిఫికేషన్ చేద్దాము అనుకుంటారో వెయిట్ ఫర్ ద సిపిటి అయిపోయేదాకా ఎటువంటి ప్లాన్ పెట్టుకోకండి. ఇట్స్ అబౌట్ ద ఎంటైర్ ఐసిడి 10 మీకు ఏం డౌట్స్ లేవో అనుకుంటున్నాను నేను. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఐసిడి 10 నుంచి ఏ డౌట్స్ లేవో అనుకుంటున్నాను. టుడే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ యూ విత్ ద కాంప్లియన్స్ అండ్ రెగ్యులేటర్. Do you know weightage చెప్పి then I will go with the compliance and regulatory weightage for the CPC exam. It is a how many marks exam? 100 marks exam. It is an 100 marks exam. CPC exam was conducted by AAPC. AAPC and American Academy of Professional Coder. It is the AAPC which conducts the exam called CPC. The CPC is nothing but Certified Professional Coder exam conducted by American Academy of Professional Coder. Okay, AAPC 100 questions ఉంటాయి, 4 hours exam. 100 questions ఉంటాయి, 4 hours exam ఉంటుంది, and it is an open book exam. Open book exam అంటే we will get the books like ICD 10CM, CPT and HCPCS. ICD 10CM, CPT, HCPCS అనే బుక్స్ ఇస్తారు. దే విల్ గివ్ యూ ద ఇన్ ద ఇండియాలో మీరు రాస్తున్నారు అట్టయితే దే విల్ గివ్ యూ ద హార్డ్ కాపీస్ ఇస్తారు. హార్డ్ కాపీస్ చూసుకుంటే రాసేదే ఉంటుంది. ఓకే, దిస్ ఆల్ ద ఓపెన్ బుక్ ఎగ్జామ్. ఇఫ్ యూ గాట్ 70% వస్తే యువర్ కాల్డ్ యాజ్ సర్టిఫైడ్ కోడర్. మీకు 80 రాని 90 రాని 70 ఇస్ ద మినిమం. 70 వస్తే యువర్ కాల్డ్ యాజ్ సర్టిఫైడ్ కోడర్. అండ్ ద ఫీజ్ ఈస్ అప్రాక్సిమేట్లీ 65,000 to 70,000 ఉంది as present డాలర్ రేట్ ప్రకారం. ఓకే, 65,000 to 70,000 ఉంది. యూ విల్ గెట్ ద టూ అటెంప్ట్స్. ఒక అటెంప్ట్ ఫెయిల్ అయినా సరే సెకండ్ అటెంప్ట్ రాసుకునే ఛాన్స్ ఉంటుంది. విత్ దిస్ 2 అటెంప్ట్స్. నెక్స్ట్, దిస్ ఎగ్జామ్ వాస్ కండక్టెడ్ బై ఏఏపిసి అని చెప్పిన ఆల్ ఆర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే ఎంసిక్యూస్ అన్ని. ఒక క్వశ్చన్ వస్తుంది అండ్ యూ విల్ గెట్ ద ఎన్ని ఆప్షన్స్? 4 ఆప్షన్స్ వస్తాయి. 1 క్వశ్చన్ వస్తుంది, 4 ఆప్షన్స్ వస్తాయి. ఏ చాప్టర్ నుంచి ఎంత వెయిటేజ్ ఉంది సిపిసి ఎగ్జామ్ కి చెప్తున్నాను చూడండి. The number of questions for the CPC exam, ICD 10CM 5 marks. ICD 10CM నుంచి 5 మార్క్స్ వస్తాయి. HCPCS హెల్త్ కేర్ కామన్ ప్రొసీజరల్ కోడింగ్ సిస్టమ్ నుంచి 3 మార్క్స్. ఐసిడి గురించి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 5 మార్క్స్. ఐసిడి గురించి 5 మార్క్స్ వస్తున్నాయిగా అనుకోకండి. ఫర్ ద ఇంటర్వ్యూ పర్పస్ ద ఐసిడి ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
ఐసిడి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఇంటర్వ్యూ పర్పస్. ఇంటర్వ్యూ మీరు క్వాలిఫై కావాలంటే ఐసిడి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఐసిడి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? అందుకని ఐసిడి తోటి త్వరగా నేర్చుకోండి. మీరు సిపిసి సర్టిఫైడ్ అయినా సరే మిమ్మల్ని ఐసిడి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే. అందుకని ఐసిడి ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద interview purpose. For the exam purpose, we will only get 3 marks. We will only get 5 marks from ICD. హెచ్సిపిసిఎస్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి చూడండి. హెచ్సిపిసిఎస్ నుంచి 3 మార్క్స్. హెచ్సిపిసిఎస్ నుంచి ఓన్లీ 3 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ కోడింగ్ గైడ్ లైన్స్. ఎంటర్ ఐసిడి గైడ్ లైన్స్ చెప్పానా? ఐసిడి గైడ్ లైన్స్, సిపిటి గైడ్ లైన్స్, హెచ్సిపిసిఎస్ గైడ్ లైన్స్ నుంచి తర్వాత గైడ్ లైన్స్ ఉంటాయి. గైడ్ లైన్స్ నుంచి 7 మార్క్స్ వస్తాయి. కోడింగ్ గైడ్ లైన్స్ నుంచి 7 మార్క్స్. నెక్స్ట్ కాంప్లియన్స్ అండ్ రెగ్యులేటరీ నుంచి 3 మార్క్స్. కాంప్లియన్స్ అండ్ రెగ్యులేటరీ నుంచి 3 మార్క్స్ వస్తాయి. కోడింగ్ కేసెస్ నుంచి 10 మార్క్స్ వస్తాయి. కేసెస్ అనేది డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఆఫ్టర్ ద సిపిటి. కాంప్లియన్స్ రెగ్యులేటరీ అంటే టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ దట్ కాంప్లియన్స్ అండ్ రెగ్యులేటరీ ఈ రోజు చెప్తాను. దెన్ అనాటమీ నుంచి 4 మార్క్స్ వస్తాయి. మెడికల్ టెర్మినాలజీ నుంచి 4 మార్క్స్ వస్తాయి. అనాటమీ నుంచి 4 మార్క్స్ అండ్ మెడికల్ టెర్మినాలజీ నుంచి 4 మార్క్స్. కౌంట్ చేయండి. 5 + 3, 8, 8 + 7, 15, 15 + 3, 18 + 10, 20, 28 + 4, 32 + 4, 36 marks ఫ్రమ్ దిస్. వీటి నుంచి 36 మార్క్స్ వస్తాయి. ద రిమైనింగ్ మార్క్స్ ఆర్ ఫ్రమ్ సిపిటి. సిపిటి నుంచి 64 మార్క్స్ వస్తాయి. సిపిటి హ్యాస్ అ మోర్ వెయిటేజ్, గ్రేటర్ వెయిటేజ్ ఫర్ ద సిపిసి ఎగ్జామ్. ఓకే. సిపిటి బుక్ కరెంట్ ప్రొసీజరల్ టెర్మినాలజీ అనేది మోర్ వెయిటేజ్ ఉంటుంది ఫర్ ద ఎగ్జామ్. ఫస్ట్ వన్ ఇన్ ద సిపిటి ఎవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్ ఎన్ని మార్క్స్? 6 marks. It's called as 99,000 series. Evaluation and management 99,000 series అంట. నెక్స్ట్ అనస్థీషియా ఎన్ని మార్క్స్? 4 marks. Anesthesia is a 0,000 series, 4 marks అంటాం. నెక్స్ట్ సర్జరీ మీన్స్ ఫస్ట్ సర్జరీలో ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ నుంచి 6 మార్క్స్. ఇట్ ఈస్ కాల్డ్ 10,000 సిరీస్ అంటాము. 6 మార్క్స్ వస్తాయి. సర్జరీలో ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ నుంచి 6 మార్క్స్. సర్జరీ అంటే ఏంటి? 10,000 to 60,000 దాకా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ as సర్జరీ అంటాం. ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ లో ఏ ఆర్గన్స్ ఉంటాయి? వాట్ ఆర్ ద ఆర్గన్స్ ప్రెసెంట్ ఆన్ ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్? ఏ ఆర్గన్స్ ఉంటాయి? స్కిన్, నేల్స్, అండ్ గ్లాండ్స్ ఉంటాయి. There's a system for the skin, nails, and glands. That the system is called integumentary system. It is for 6 marks. Next, musculoskeletal system నుంచి 20,000 సిరీస్ అంటారు. 6 marks. మస్కోస్కెల్టల్ సిస్టమ్ అంటే ఏ సిస్టమ్? సిస్టమ్ ఏముంటాయి మస్కోస్కెల్టల్ లో? యా, మజిల్స్ అండ్ బోన్స్. హౌ మెనీ బోన్స్? 206 bones. Large, what is the strongest bone? Yeah, longest or largest bone? Cartilage is a bone అడుగుతున్నా నేను. లాంగెస్ట్ బోన్ femur. The longest bone is called femur. What is the smallest bone? Stapes. What is the types of muscles we have? Types of muscles. Ramakan, get your paper. Paper తెచ్చు. Write the APCF. Okay. Next, the types of muscles. What are the types of muscles? 3 types. What are they? Anyone? Very good. Skeletal, cardiac. Very good. అయితే ఇంకా మీరు చదువుతలేరు అసలు. ఎవరు? ఎందుకు చదువుతలే? అనాటమీలో టైప్స్ ఆఫ్ మజిల్స్ చదువుతారు. చెప్పకపోతే ఎట్లా చెప్పండి? Skeletal, smooth, and cardiac are the types of muscles. Skeletal, smooth, and cardiac. It is from musculoskeletal నుంచి 6 marks వస్తాయి. 20,000 series. నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ నుంచి 6 marks వస్తాయి. దట్ ఇస్ కాల్డ్ 30,000 సిరీస్. రెస్పిరేటరీ సిస్టమ్ 30,000 సిరీస్ లో కార్డియోవాస్కులర్ ఉంటుంది, లింఫాటిక్ సిస్టమ్ ఉంటుంది. రెస్పిరేటరీ సిస్టమ్ లో వాట్ ఆర్ ద మేజర్ ఆర్గాన్స్? ఆర్గన్ ఏది? ఎన్ని లోబ్స్ ఉన్నాయి లంగ్స్ కి?
Lungs has how many lobes? Five lobes. Right lung has, left lung has, why left lung has two lobes? Presence of heart. Next cardiovascular system. Cardiovascular అంటే ఏముంటాయి? The procedures on heart and heart chambers. Procedures on, sorry, heart and heart vessels. What are the blood vessels? Blood vessels. Blood vessels. Arteries and veins and blood capillary. What are the heart chambers? What are they? What are they? Right atrium, left atrium, right ventricle, and right. What are the heart valves? బ్రేక్ పడ్డది మళ్ళీ. పల్మనరీ ఇంకా అయ్యో హార్ట్ వాల్స్ చెప్తలేదా మీరు? అయోటిక్ వాల్, ట్రైకాస్పిడ్, బైకాస్పిడ్, పల్మనరీ అండ్ అయోటిక్ వాల్. వాట్ ఆర్ ద లేయర్స్ ఆఫ్ ద హార్ట్? హార్ట్ లేయర్స్ ఏంటి? ఎస్, త్రీ లేయర్స్. outer pericardium, middle myocardium, inner endocardium. Next, lymphatic system. What are the primary lymphatic organs and secondary lymphatic organs ఏంటి? గుర్తున్నాయి అసలు? Primary lymphatic primary lymphatic organs are very good. Carry on. Bone marrow and thymus gland are the primary lymphatic organ. The secondary lymphatic organs లో ఏమొస్తాయి? Lymph nodes, tonsils, adenoids and spleen. Spleen is also called graveyard of Orbiసి. ఈ మూడు కలిపి 6 మార్క్స్ కి వస్తుంది. ఓకే, వీటి మీద అయ్యే ఈ ఆర్గన్స్ మీద అయ్యే ప్రొసీజర్స్ ఏముంటాయి? ఈ ఆర్గన్స్ మీద అయ్యే ప్రొసీజర్స్. నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టమ్ లో ఏముంటుంది? ఏముంటాయి డైజెస్టివ్ సిస్టమ్ ఆర్గన్స్? స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, ప్యాంక్రియాస్, వెరీ గుడ్, లివర్, గాల్ బ్లాడర్, పార్ట్స్ ఆఫ్ ఇంటెస్టైన్, esophagus, mouth, pharynx, all are present in the digestive system. Okay, digestive system 6 marks కి వస్తుంది. నెక్స్ట్ యూరినరీ సిస్టమ్. యూరినరీ సిస్టమ్ లో ఏముంటాయి చెప్పండి? What are the organs present on urinary system? Pair of kidneys, pair of ureters, one urinary bladder, one urethra. These are present on urinary system. Next, male genital system and female genital system. Male genital అంటే what are the organs present on male reproductive system? Fallopian tubes. Male reproductive system. Male reproductive system, fallopian tubes, uterus. Pair of testes, vas deferens, pair of testes, vas deferens, urethra and seminal vesicle, prostate glands and bulbourethral glands are present in male reproductive system. What are the organs present in female reproductive system? Fallopian tubes, ovaries, uterus, cervix. Yo, ma'am, urinary bladder comes under urinary system. In reproductive system అడుగుతున్నాను. The female reproductive system contains pair of ovaries, fallopian tubes, uterus, followed by cervix and vagina. The glands like mammary glands, skinner's gland, Bartholin glands are present on female reproductive system. Do you know? Do you know what is meant by? What is meant by? No, what is it? Corpus luteum. What is corpus luteum? ఎవరికైనా గుర్తుందా? మీకు ఆర్గన్సే గుర్తులేవు సార్ మాకంటారా? What is corpus luteum? Yes, very good. It is a temporary endocrine gland produced after the ovulation inside the ovary, which produce the hormone called, which hormone produces ఇది? Progesterone. The corpus luteum is a temporary endocrine gland which is produced inside the ovary after the ovulation, which helps in production of progesterone. The hormone called progesterone. Hormone called progesterone produces it. Next, maternity and delivery. Delivery codes are present in this chapter only. నెక్స్ట్ ఎండోక్రైన్ సిస్టమ్. ఎండోక్రైన్ సిస్టమ్ లో 6 మార్క్స్ వస్తుంది. ఎండోక్రైన్ చెప్పండి. వాట్ ఆర్ ద ఆర్గన్స్? గ్లాండ్స్ ఏముంటాయి? ఎండోక్రైన్ గ్లాండ్స్ వితౌట్ డక్ట్స్ ఉంటాయి. ద సెక్రేషన్స్ ఆర్ డైరెక్ట్లీ రిలీజ్డ్ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్. చెప్పండి గ్లాండ్స్ ఏమేమి ఉన్నాయో. ఎండోక్రైన్ గ్లాండ్స్
hypothalamus, pituitary gland, pineal gland, thymus gland, thyroid gland, parathyroid gland, adrenal gland, pancreas, and gonads. Pancreas and gonads. All the glands which helps in production of heme produces the endocrine glands. Heme produces hormones, which helps in production of hormones is the endocrine gland. Next, nervous system. Bloodstream. There will no ducts are present. That's why they are called as endocrine glands. Next, nervous system. Nervous system is also present in endocrine system లోనే ఉంటుంది. చెప్పండి nervous system ఎన్ని marks? It is just 6 marks. What are the organs present on nervous system? Your nervous system ఇప్పుడు మీరు ఏది థింక్ చేయాలన్నా ఉండాల్సిందే ఆర్గాన్. బ్రెయిన్ అండ్ స్పైనల్ cord. The organs present on nervous system is the brain and spinal cord. How many spinal nerves? 31 pairs. How many cranial nerves? 12 pairs. How many cranial nerves? 12 pairs. మీకు చెప్పినా నేను అసలు అనాటమీ విన్నారా లేదా అసలు మీరు అనాటమీ? ఇట్లా అయితే ఎట్లా చెప్పండి? నేను రోజు క్లాస్ అవుతుంది, రోజు క్లాస్ వింటున్నారు, క్లాస్ వింటున్నారు, 2 క్వశ్చన్ చేస్తున్నారు, అయిపోతుందా? ప్రీవియస్ సెషన్స్ అయినా ఎవరు డిస్కస్ చేస్తారు? నో వన్ ఈజ్ ఆన్సరింగ్. నెక్స్ట్ ఐ అండ్ ఇయర్. వాట్ ఆర్ ద ఐ లేయర్స్? ఐ ఎన్ని లేయర్స్ ఉంది తెలుసా ఐకి? There are 3 layers of the eye. What are they? The outer layer is called as sclera. Very good. Middle layer is called as choroid. Inner layer is called as retina. Retina contain photoreceptor cells called what they are called? Rods and cones. Next, ear. Ear is divided into 3 parts. External ear, middle ear, and inner ear is also called labium. Okay, external ear contain pinna or ear oracle. It's also called external auditory meters ఉంటుంది. తర్వాత eardrum of tympanum ఉంటుంది. Then it leads to semicircular. It leads to sorry middle ear. Middle ear contain ear osculus. What are the ear osculus? Stapes. Stapes is the smallest bone in the human body. Smallest bone in the human body. Then leads to oval window ఉంటుంది and it is eustachian tube అనేది which controls the equilibrium of sound waves. Equilibrium of sound waves చేస్తుంది. Then leads to oval window leads to inner ear, semicircular canal, semicircular linear kills a coil like structure is called as cochlea. It's called as cochlea. Next, which nerve? A nerve. Vestibulocochlear nerve or auditory nerve. It is ఇవన్నీ 6 marks. ఎంటైర్ 10,000 నుంచి 60,000 దాకా ఉన్న వాటిని సర్జరీ అంటాం. ఏమంటాము? సర్జరీ. దెన్ రేడియాలజీ. రేడియాలజీ 6 marks. రేడియాలజీ అంటే ఏమేమి ఉంటాయి చెప్పండి? వాట్ ఆర్ ద రేడియాలజీ ప్రొసీజర్? రేడియాలజీ ప్రొసీజర్స్ ఏముంటాయి చెప్పండి? ఏముంటాయి? ఎక్స్రేస్, ఎంఆర్ఐ, ఎక్స్రేస్, ఎంఆర్ఐస్, అల్ట్రాసౌండ్, అల్ట్రాసౌండ్, ఫ్లూరోస్కోపిక్ గైడెన్స్, సిటీ స్కాన్, ఇవన్నీ దేంట్లోకి వస్తాయి? రేడియాలజీలోకి వస్తాయి. ఓకే, రేడియాలజికల్ సర్వీసెస్ లైక్ రేడియాలజీ క్యాన్సర్ ట్రీట్మెంట్, కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇమ్యూనోథెరపీ ఆల్సో కమ్స్ అండర్ రేడియాలజీ. నెక్స్ట్ ల్యాబ్ అండ్ పాథాలజీ. ఇట్ ఇస్ 80,000 సిరీస్. దే ఆర్ ఆల్సో కమ్ 6 marks. ల్యాబ్ టెస్ట్. ఏం టెస్ట్ చేస్తారు ల్యాబ్ లో? ఏ టెస్ట్ చేస్తారు ల్యాబ్ లో? Urine test, blood test, and sugar test, potassium test, carbon dioxide test, any test which was performed inside the lab, those are comes under lab and pathology. It's for 80,000 series, 6 marks. Next, medicine 90,000 series, it is called 6 marks. Medicine is a 90,000 series, 6 marks question. Okay, na ENM evaluation and management and enti. What is meant by evaluation management? Consultation. Patient kనుక consultation కోసం వస్తే we have to use 6 marks. Count చేయండి. 6 plus 4, 6 plus 4, 10, 10 plus 6, 16 plus 6, 22 plus 6, 28 plus 6, 34 plus 6, 40 plus 6, 48 plus 6, 54 plus 6, 60 plus 6. తప్పు కౌంట్ చేసిర్రు అయితే. మళ్ళీ కౌంట్ చేస్తున్నాను చూడండి. 6 plus 4, 10, 10 plus 6, 16,
16 plus 6, 22, 22 plus 6, 28, 28 plus 6, 30, 34 plus 6, 40, 40 plus 6, 46, 46 plus 6, 52, 52 plus 6, 58, 58 plus 58 plus 6, 64, 64 plus 36, ఇవి 36, ఇది 64 సిపిటి ఎంత అయినాయి 100. The 100 marks is from for దేనికి ఇది which exam? CPC, Certified Professional Coder Exam. Is it clear everyone? అర్థమైందా? This is how the entire syllabus comes from the CPC exam. CPT చెప్పేటప్పుడు what is the must question డీటెయిల్ గా చూసాం. ఓకేనా? Is it clear everyone? వెయిటేజ్ అర్థమైందా? యా, ఓకే then. And today I'm going to discuss you with the compliance and regulatory discuss చేస్తా. Compliance and regulatory. In the compliance and regulatory, first one Medicare అంటారు. What is Medicare? Medicare is a federal insurance program established in 1965. ఫెడరల్ అంటే స్టేట్ ఆఫ్ సెంట్రల్. మనకి ఇండియాలో స్టేట్ అండ్ సెంట్రల్ అని ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సేమ్ లైక్ వైజ్ యుఎస్ లో మెడికేర్ అంటుంది, మెడికేర్ అని ఉంటుంది. మెడికేర్ ఇస్ అ ఫెడరల్ ఇన్సూరెన్స్. ఫెడరల్ అంటే సెంట్రల్, ఫెడరల్ అంటే సెంట్రల్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ విచ్ వాస్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ని 1965 లో ఎస్టాబ్లిష్ చేశాడు. ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ దోస్ పీపుల్ విత్ ఏజ్ 65 years or above. What is the age? 65 years or above. 65 years or above ఉన్నరికి later it extended to the disabled patient and ESRD patient. ATS, amyotrophic lateral sclerosis అంటారు. amyotrophic lateral sclerosis, ALS patients కూడా ఇంక్లూడ్ చేసి ఉంటారు. amyotrophic lateral sclerosis. Okay, this Medicare was given by the central government. US లో యునైటెడ్ స్టేట్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. దట్స్ కాల్డ్ as Medicare అంటారు. What is it called? మెడికేర్. ఇన్ ద ఇయర్ 1965 లో వస్తారు. ఎవరికి ఇస్తారు ఈ మెడికేర్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ అంటే ఏజ్ 65 years ఆర్ అబోవ్ ఉన్న వాళ్ళకి అండ్ పర్మనెంట్ డిసబిలిటీ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ ఈఎస్ఆర్డి. వాట్ ఇస్ మీన్ బై ఈఎస్ఆర్డి? ఈఎస్ఆర్డి అంటే ఏంటి చెప్పండి? ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. అండ్ ఆల్సో ఎమయోట్రాఫిక్ లేటరల్ స్క్లీరోసిస్ అంటారు. ఇట్ ఇస్ కాల్డ్ నర్వస్ డిసార్డర్. ఇట్ ఇస్ అ న్యూరాన్ డిసార్డర్ ఉంటుంది, నర్వస్ సిస్టమ్ డిసార్డర్. ఎమయోట్రాఫిక్ లేటరల్ స్క్లీరోసిస్ అంటాం. ఈ పేషెంట్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తుంది. ఏ గవర్నమెంట్? స్టేట్ ఆర్ సెంట్రల్? Central government is providing, yeah, central government is providing the insurance. Insurance is called as Medicare under. The Medicare is divided into four parts. It is divided into four parts. Divided, the Medicare is divided into four parts. Those are called Medicare Part A, Part B, Part C, and Part D. It was divided into four parts: Medicare Part A, Part B, Part C, and Part D. What is Medicare Part A? Part A అంటే ఏంటంటే హాస్పిటల్ ఇన్సూరెన్స్ అంటారు. ఏమంటాము? హాస్పిటల్ ఇన్సూరెన్స్. ఇట్స్ కవర్స్ ద సర్వీసెస్ ఫర్ ద ఇన్ పేషెంట్ సర్వీసెస్. అంటే దేనికి సర్వీసెస్ కవర్ చేస్తుంది అంటే ఇన్ పేషెంట్ సర్వీసెస్ ని కవర్ చేస్తుంది. ద మెడికేర్ పార్ట్ ఇన్ పేషెంట్ సర్వీసెస్. నెక్స్ట్ మెడికేర్ పార్ట్ బి. మెడికేర్ పార్ట్ బి మెడికల్ ఇన్సూరెన్స్. మెడికేర్ పార్ట్ బి మెడికల్ ఇన్సూరెన్స్. ఇట్ కవర్స్ ద అవుట్ పేషెంట్ సర్వీసెస్. మెడికేర్ పార్ట్ బి దేని కవర్ చేస్తుంది? ల్యాబ్ టెస్ట్, ఎక్స్రేస్ కూడా కవర్ చేస్తుంది. అవుట్ పేషెంట్ సర్వీసెస్ ని కవర్ చేస్తుంది. దట్ ఇస్ కాల్డ్ మెడికేర్ పార్ట్ బి. మెడికేర్ పార్ట్ బి. నెక్స్ట్ మెడికేర్ పార్ట్ సి. మెడికేర్ పార్ట్ సి ఆల్సో కాల్డ్ as మెడికేర్ అడ్వాంటేజ్ అంటాము. ఇట్ కంబైన్స్ బోత్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ని. ద సర్వీసెస్ ఆఫ్ బోత్ అవుట్ పేషెంట్ అండ్ ఇన్ పేషెంట్ రెండు సర్వీసెస్ ని కవర్ చేస్తుంది. దట్స్ కాల్డ్ as మెడికేర్ పార్ట్ సి అంటాం. The Medicare Part C covers the both outpatient and inpatient services. Both outpatient and inpatient services. Next, Medicare Part D. Medicare Part D covers the prescription of drug management. Drug management prescription cover చేస్తుంది. That's called as Medicare Part D. Medicare Part D. This is called Medicare. This is called Medicare. Medicare అనేది ఫెడరల్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ విచ్ వాస్ ప్రొవైడెడ్ బై ద యునైటెడ్ సిటిజన్స్ కి ఇస్తారు. ఇట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అండ్ ఇట్ ఈస్ గివెన్ ఫర్ ఎవరికి ఇస్తారు చెప్పండి? Is given for age. It's age 65 years or above వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ ఈఎస్ఆర్డి పేషెంట్ కి ఇస్తారు. నెక్స్ట్
నెక్స్ట్ పర్మనెంట్ డిసబిలిటీ ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ అమయోట్రాఫిక్ లేటరల్ స్క్లిరోసిస్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. అండ్ మెడికేర్ ఇస్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ పార్ట్స్? 4 పార్ట్స్. ఎవరు బిజీగా ఉన్నారు మ్యామ్? ఒక్క నిమిషం ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇక్కడ క్లాస్ ఇజా ఇజా మెడికేర్ మెడికేర్ ఎవరికి ఇస్తారు అంటే, మెడికేర్ ఇస్ డివైడెడ్ ఈస్ గివెన్ ఫర్ ద 65 years ఆర్ ఓల్డర్ కి, లేదంటే పర్మనెంట్ డిసబిలిటీ ఉన్న వాళ్ళకి, లేదంటే ఈఎస్ఆర్ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, అమయోట్రాఫిక్ లేటరల్ స్క్లిరోసిస్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. దిస్ కాల్డ్ as మెడికేర్. మెడికేర్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 parts: పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అండ్ పార్ట్ డి. పార్ట్ ఏ ఇస్ ఫర్ పార్ట్ ఏ ఎవరికి చెప్పండి? am I audible? ఇన్పేషెంట్ సర్వీసెస్ కి ఇస్తారు. హాస్పిటల్ ఇన్సూరెన్స్ అంటారు. ఇట్ సర్వీసెస్ ఇస్ గివెన్ ఫర్ ఇన్పేషెంట్ సర్వీసెస్. ఇన్పేషెంట్ సర్వీసెస్ కూడా ఇంక్లూడ్ ఉంటాయి దాంట్లో పార్ట్ ఏలో. పార్ట్ బి, పార్ట్ బిలో ఏముంటాయి? పార్ట్ బి కవర్స్ ద అవుట్ పేషెంట్ మెడికల్ ఇన్సూరెన్స్ అంటాము. ఇట్ కవర్స్ ద అవుట్ పేషెంట్ సర్వీసెస్ ని కవర్ చేస్తుంది. నెక్స్ట్ పార్ట్ సి కవర్స్ బోత్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ని కవర్ చేస్తుంది. నెక్స్ట్ పార్ట్ డి ఇస్ నథింగ్ బట్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డ్రగ్ మేనేజ్మెంట్ ని కవర్ చేస్తుంది. డ్రగ్ మేనేజ్మెంట్ ప్రిస్క్రిప్షన్ కూడా కవర్ చేస్తుంది. దట్స్ కాల్డ్ పార్ట్ డి. నెక్స్ట్ వన్ ఈస్ కాల్డ్ మెడికేడ్ అంట. ద నెక్స్ట్ వన్ ఈస్ కాల్డ్ మెడికేడ్. మెడికేడ్ ఇస్ అ ఓకే, బోత్ స్టేట్ అండ్ ఫెడరల్. Hi sir. Good morning, sir. Both state and federal. Okay, the Medicaid is given for the both state and federal government, federal insurance program. It was given for Medicaid అంటున్నాం. It was given for ఎవరికి ఇస్తారు అంటే, it was given for okay low income people. ఎవరికి ఇస్తారు? లో ఇన్కమ్ పీపుల్ కి ఇస్తారు. యుఎస్ లో ఎవరైతే లో ఇన్కమ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి మెడికేడ్ అని ఇస్తారు. మెడికేడ్ ఇస్ అ బోత్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఇస్తాయి. ఇట్ ఈస్ గివెన్ ఫర్ ద లో ఇన్కమ్ పీపుల్. ఎవరికి ఇస్తారు? లో ఇన్కమ్ పీపుల్ కి ఇస్తారు. దట్స్ కాల్డ్ as మెడికేర్. మెడికేర్ ఎవరికి ఇస్తారు? మెడికేర్ ఇస్ గివెన్ ఫర్ మెడికేర్ ఎవరికి ఇస్తారు చెప్పండి? ఫెడరల్ ఇన్సూరెన్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? 65 years ఆర్ ఓల్డర్, పర్మనెంట్ డిసబిలిటీ, ఇంకా ఏఎల్ఎస్, ఎమయోట్రాఫిక్ లేటరల్ స్క్లిరోసిస్, ఇంకా అబౌట్ ఈఎస్ఆర్డి పేషెంట్స్ కి ఇస్తుంది. అదే మెడికేడ్ ఎవరికి ఇస్తుంది? మెడికేడ్ ఈస్ గివెన్ ఫర్ లో ఇన్కమ్ పీపుల్ కి ఇస్తారు. ఎవరికి ఇస్తారు? లో ఇన్కమ్ పీపుల్ కి ఇస్తారు. దట్ ఇస్ కాల్డ్ as మెడికేడ్ అంటాం. ఇట్స్ కాల్డ్ as మెడికేడ్. దెన్ ఆల్సో దీంట్లో ఎక్కడ ఉంటాయంటే, ఈ మెడికేర్ ఏ సర్వీసెస్ అనేవి ఇంక్లూడ్ కావాలి అనేది, ఓకే ఓకే ద లోకల్ కవరేజ్ డిటర్మినేషన్, ఎల్సిడి అండ్ ఎన్సిడి అంటారు. ఎల్సిడి అంటే లోకల్ కవరేజ్ డిటర్మినేషన్, లోకల్ కవరేజ్ డిటర్మినేటర్. అండ్ ఎన్సిడి అంటే నేషనల్ కవరేజ్ డిటర్మినేటర్స్ అంటారు. నేషనల్ కవరేజ్
determinators. Local coverage determinators and national coverage determination is the two institutions ఉంటాయి. These institutions which provide the which services ఏం చేస్తాయంటే the services which services should be included in Medicare, which services should be included in మెడికేర్. మెడికేర్ లో ఏ సర్వీసెస్ ఇంక్లూడ్ అయి ఉండాలి అనేది అనలైజ్ చేసి గవర్నమెంట్ కి ఒక రిపోర్ట్ వస్తాయి. వాటిని ఏమంటారంటే లోకల్ కవరేజ్ డిటర్మినేషన్, నేషనల్ కవరేజ్ డిటర్మినేషన్. అంటే ఇప్పుడు హార్ట్ సర్జరీ ఉంది. హార్ట్ సర్జరీ అనేది ఫ్రీగా చేయలేము. సిఏబిజీ ఉంది, ఫ్రీగా చేయలేము. మీకు మెడికేర్ ఉన్నా సరే ఫ్రీగా చేయలేము. ఇట్ కాస్ట్ సంథింగ్ అని చెప్పడానికి ఎల్సిడి అండ్ ఎన్సిడి ని డిటర్మైన్ చేస్తుంది. ఏ సర్వీసెస్ ఇంక్లూడ్ కావాలి ఫ్రీగా, ఏ సర్వీసెస్ పెయిడ్ సర్వీసెస్ అని ఇంక్లూడ్ చేస్తుంది. దిస్ వన్ కాల్డ్ మెడికేర్. దిస్ కాల్డ్ ఎల్సిడి అండ్ ఎన్సిడి. నెక్స్ట్ యుఎస్ లో నెక్స్ట్ ఇంకోటి ఉంటాయి. దోస్ ఆర్ కాల్డ్ బీసీబీఎస్ అంటారు. బీసీబీఎస్ అంటే బ్లూ క్రాస్ అండ్ బ్లూ షీల్డ్. బ్లూ క్రాస్ అండ్ బ్లూ షీల్డ్. బ్లూ క్రాస్ అండ్ బ్లూ షీల్డ్ ఇవేంటి అంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్. ద బ్లూ క్రాస్ అండ్ బ్లూ షీల్డ్ ఆర్ కాల్డ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్. యుఎస్ లో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ మనీ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ తీసుకోరు కదా. దే డైరెక్ట్లీ టేక్ ద ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ కదా. ఓకే, ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు కాబట్టి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ని ఏమంటారు అంటే యుఎస్ లో బ్లూ క్రాస్ అండ్ బ్లూ షీల్డ్ అంటారు. ఏమంటాము? బ్లూ క్రాస్ అండ్ బ్లూ షీల్డ్. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా ఎవ్రీవన్? ఎస్. ఫస్ట్ మెడికేడ్. వాట్ ఈస్ మెడికేడ్? మెడికేడ్ అనేది ఇట్ ఇస్ అన్ స్టేట్ ఆఫ్ సెంట్రల్ ఫెడరల్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్. ఎవరికి ఇస్తారు మెడికేర్? లో మెడికేర్ అంటున్నా, సిఏఆర్ఈ మెడికేర్. పేషెంట్ పర్మనెంట్ డిసబిలిటీ 65 years or above అండ్ ఏఎల్ఎస్ హెమోట్రోఫిక్ లెటరల్ స్క్లెరోసిస్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. మెడికేర్ ఈస్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ పార్ట్స్? పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అండ్ పార్ట్ డి గా డివైడ్ అయింది. పార్ట్ ఏ ఇస్ ఫర్ ఇన్ పేషెంట్ సర్వీసెస్ కవర్ అయితే, పార్ట్ బి ఇస్ అవుట్ పేషెంట్ సర్వీసెస్ కవర్ అయితే, పార్ట్ సి ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డ్రగ్ మేనేజ్మెంట్ కవర్ అయితే, దెన్ పార్ట్ సి పార్ట్ డి బోత్ పార్ట్ ఏ పార్ట్ బి కవర్ అయితే, పార్ట్ డి ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డ్రగ్ మేనేజ్మెంట్ కవర్ అయితే. నెక్స్ట్ మెడికేడ్. హూ ఇస్ మెడికేడ్? మెడికేడ్ ఎవరు చెప్పండి? ఓకే, మెడికేడ్ అంటే ఇట్ ఇస్ ద బోత్ స్టేట్ అండ్ ఫెడరల్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ గివెన్ ఫర్ ఎవరికి ఇస్తారు? ఇస్ గివెన్ ఫర్ లో ఇన్కమ్ పీపుల్. ఎవరైతే తక్కువ ఇన్కమ్ ఉంటుందో యుఎస్ సిటిజన్స్ లో వాళ్ళకి ఇస్తారు ఇన్సూరెన్స్. దట్ ఈస్ కాల్డ్ as మెడికేడ్. నెక్స్ట్ బోత్ ఎల్సిడి అండ్ ఎన్సిడి. ఎల్సిడి అంటే లోకల్ కవరేజ్ డిటర్మినేటర్స్, ఎన్సిడి అంటే నేషనల్ కవరేజ్ డిటర్మినేటర్స్. బోత్ ఎల్సిడి అండ్ ఎల్సిడి, లోకల్ కవరేజ్ డిటర్మినేటర్స్ అండ్ నేషనల్ కవరేజ్ డిటర్మినేటర్స్ విచ్ ఐడెంటిఫై ద వాట్ ఆర్ ద సర్వీసెస్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ మెడికేర్ లో ఏవైతే సర్వీసెస్ ఇంక్లూడ్ ఉండాలో వాటిని డిటర్మైన్ చేస్తాయి. నెక్స్ట్ బీసీబీఎస్ అంటే బ్లూ క్రాస్ అండ్ బ్లూ షీల్డ్. బ్లూ క్రాస్ అండ్ బ్లూ షీల్డ్ అంటే ఎవరు? దే ఆర్ దే ఆర్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్. నెక్స్ట్ మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫార్మ్ టు బి సబ్మిటెడ్ ఫర్ ద అవుట్ పేషెంట్ క్లెయిమ్స్. అంటే ఇన్సూరెన్స్ కావాలి అంటే ఒకే బిల్లింగ్ లో ఒక క్లెయిమ్ ఫామ్ ప్రొడ్యూస్ చేయాలి బిల్లర్ అనేటోడు. ఆ క్లెయిమ్ ఫామ్ ఏంటంటే సిఎంఎస్ 1500 అంటాం. వాట్ ఇస్ ఇట్ కాల్డ్? సిఎంఎస్ 1500 ఇస్ ఫర్ అవుట్ పేషెంట్ సర్వీసెస్ కి సెంటర్ ఫర్ మెడికేర్ అండ్ మెడికేర్ సర్వీసెస్ 1500 ఫార్మ్ సబ్మిట్ చేస్తే, అవుట్ పేషెంట్ సర్వీస్ అయితే సిఎంఎస్ 1500 ఫార్మ్ సబ్మిట్ చేయాలి. అదే ఇన్ పేషెంట్ సర్వీస్ అయితే యూబీ4 ఫార్మ్ సబ్మిట్ చేయాలి. వాట్ ఇస్ ఇట్ ద ఫార్మ్ కాల్డ్? యూబీ4 ఫార్మ్ ఫర్ ద ఇన్ పేషెంట్ సర్వీసెస్. ఇన్ పేషెంట్ క్లెయిమ్ చేసుకోవాలి అంటే యూబీ4 అనే ఫార్మ్ ప్రొడ్యూస్ చేయాలి. అవుట్ పేషెంట్ సర్వీసెస్ క్లెయిమ్ చేసుకోవాలంటే సిఎంఎస్ 1500. నెక్స్ట్ మెడికేర్ ఫ్రాడ్ అండ్ అబ్యూస్. దర్ టూ సినారియోస్ ఉంటాయి. వాట్ ఈస్ ఫ్రాడ్ అండ్ వన్ ఈస్ అబ్యూస్. వాట్ ఈస్ మీన్ బై ఫ్రాడ్ అండ్ వాట్ ఈస్ మీన్ బై అబ్యూస్? ఫ్రాడ్ అంటే ఏంటి, అబ్యూస్ అంటే ఏంటి అంటే వాట్ ఈస్ మీన్ బై ఫ్రాడ్ ఈస్ నథింగ్ బట్ ఇంటెన్షనల్లీ. ఫ్రాడ్ అంటే ఏంటి? ఇంటెన్షనల్లీ డూయింగ్ ద రాంగ్. ఇంటెన్షనల్లీ doing the wrong is called as fraud. What is meant by abuse ante enti? It is an unintentional. Abuse is nothing but unintentional.
unintentionally doing the wrong practice is called as abuse అంటారు. వాట్ ఇస్ మీన్ బై ఫ్రాడ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు జస్ట్ ఫిజిషియన్ పర్ఫార్మ్ ద లాసరేషన్ రిపేర్ అంటే కట్ కి రిపేర్ చేశాడు, నేను ఫ్రాక్చర్ రిపేర్ చేశా అంటున్నాడు. ఎందుకంటాడు? వై విల్ సే దట్ ఐ పర్ఫార్మ్ ద ఫ్రాక్చర్ రిపేర్ అని ఎందుకంటాడు? బికాస్ టు గెట్ మోర్, ఏం తెచ్చుకోవడానికి? మోర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్, మోర్ మనీ వస్తుంది కదా, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకని? లాసరేషన్ రిపేర్ తో వచ్చినా సరే, ఓకే నేను కట్టాను అన్ని ఫ్రాక్చర్ కి ట్రీట్మెంట్ చేశాను అంటే, ఓకే ఏమొస్తుంది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే? ద ఫిజిషియన్ విల్ గెట్, ద ఫిజిషియన్ విల్ గెట్ మోర్ మనీ, మోర్ మనీ వస్తుంది కదా ఫిజిషియన్ కి. ఓకే, దట్ ఇస్ కాల్డ్ ఇంటెన్షనల్ గా మోర్ మనీ కోసం, ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవ్వటానికి వస్తున్నారా? నా మే అవునా, రమ్మని చెప్పి పక్కన కూర్చోమని చెప్పి రాజేశ్వర్కి ఇన్ఫార్మ్ చేసావా? చేసావా రాజేశ్వర్కి ఇన్ఫార్మ్? ఒకసారి సార్ని రమ్మని చెప్తాను. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, వస్తుంది. ఫ్రాడ్ అంటే ఏంటి? ఇంటెన్షనల్లీ డూయింగ్ ద రాంగ్. ఇంటెన్షనల్ కోసం, ఓకే ఫైనాన్షియల్ గా వెల్ స్టేబుల్ అవ్వడానికి ఇంటెన్షనల్ గా ఏదైనా తప్పు చేస్తే దట్ ఇస్ కాల్డ్ as ఫ్రాడ్. వాట్ ఈస్ ఇన్ మీన్ బై అబ్యూస్? అబ్యూస్ అంటే ఏంటి? అన్ఇంటెన్షనల్లీ అంటే ఎటువంటి ఇంటెన్షన్ లేదు, కోడర్స్ ఎర్రర్ వల్ల, కోడర్స్ మిస్టేక్ వల్ల కోడ్ చేస్తే దట్ ఇస్ కాల్డ్ as అన్ఇంటెన్షనల్ అబ్యూస్ అంటాం. ఓకే, మెడికేర్ ఫ్రాడ్ అండ్ అబ్యూస్ వాజ్ ప్రోగ్రామ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద టు డి ఎలిమినేట్ ఆర్ ఎలిమినేట్ ద ఫ్రాడ్ అండ్ అబ్యూస్. ఓకే, అబ్యూస్ ఇన్ ద హెల్త్ కేర్. ఓకే, క్లెయిమ్స్ ఫర్ ద సర్వీసెస్ నాట్ ప్రొవైడెడ్ కానీ, ల్యాక్ ఆఫ్ మెడికల్ నెసెసిటీ లేకపోయినా కూడా చేయడానికి కానీ, ఫాల్సిఫైయింగ్ మెడికల్ నెసెసిటీ కానీ, ఓవర్ కోడింగ్ చేయడానికి కానీ, ఇంటెన్షనల్ మ్యానిపులేషన్ చేయడానికి కానీ, దిస్ ఆర్ ఆల్ కాల్డ్ వాట్ ద యాక్సెప్టింగ్ పేమెంట్ ఫ్రమ్ ద మెడికేర్ అండ్ బిల్లింగ్ ఇన్ ద పేషెంట్ బియాండ్ ద అమౌంట్ అండ్ లిమిట్. అలౌడ్ లిమిట్ కంటే పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఈ పేమెంట్ యాక్సెప్ట్ చేయడం కానీ, ఇవన్నీ ఏమవుతాయి? ఫ్రాడ్ అండ్ అబ్యూస్ కింద వస్తాయి. ఫ్రాడ్ అండ్ అబ్యూస్. నెక్స్ట్ వన్ ఏబిఎన్ అంటారు. ABN is nothing but advanced beneficiary notice. Advanced beneficiary notice. It is a standardized form explain to the patient why the Medicare may deny the particular services or procedure. ఇది ఎవరికి ఇవ్వాలి అంటే ఏబిఎన్ అడ్వాన్స్ బెనిఫిషియరీ నోటీస్ ఇస్ గివెన్ బై ద ఫిజిషియన్. ఫిజిషియన్ అంటే ఎవరు? హూ ఇస్ ఫిజిషియన్? డాక్టర్. టు ద పేషెంట్, బై ద ఫిజిషియన్ టు ద పేషెంట్. ఫిజిషియన్ పేషెంట్ కి ఇస్తాడు, ఫిజిషియన్ డాక్టర్ అనేటోడు పేషెంట్ కి ఇస్తాడు, డాక్టర్ అనేటోడు ఫిజిషియన్ టు ద పేషెంట్. ఏ ఫామ్? విచ్ ఫామ్? అడ్వాన్స్ అడ్వాన్స్ బెనిఫిషరీ నోటీస్ అనేది ఒక నోటీసు డాక్టర్ పేషెంట్ కి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? సర్వీసెస్ ఏదైతే సర్వీస్ చేస్తున్నానో ఆ సర్వీసెస్ నాట్ కమ్స్ అండర్ మెడికేర్. ఈ ఫ్రీ సర్వీసెస్ లో రావు. యూ హ్యావ్ టు పే ద మనీ అడిషనల్ మనీ పే చేయాల్సి ఉంటుంది. ఈ సర్వీస్ అనేది మెడికేర్ లో రాదు అనేది ఎప్పుడు ఇవ్వాలి? ఇది బిఫోర్ ద బిఫోర్ ద బిఫోర్ ద ట్రీట్మెంట్ ఆర్ సర్జరీ. ప్రొసీజర్ జరగక ముందే ఇవ్వాలి. ఏ ఫామ్ ఇవ్వాలి? ఇది నోటితో చెప్తే నడుస్తుందా? ఈ సర్వీసెస్ ఇంక్లూడ్ కాదు అని నోటితో చెప్తే నడుస్తుందా? పేషెంట్ ఏమంటాడు? నువ్వు నాకు చెప్పలేదు అంటాడు. అంతేనా? ఆఫ్టర్ సర్జరీ అయిపోయిన తర్వాత చెప్పాడు అనుకోండి, నాకు చెప్పలేదు అంటాడు. అందుకని
ఏదైతే సర్వీస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రొసీ ఏదైతే సర్వీసెస్ విచ్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద నాట్ ఇంక్లూడెడ్ మెడికేర్ లో ఏదైతే సర్వీసెస్ రావో ఆ సర్వీసెస్ కి ఆ సర్వీసెస్ కి ఎంటైర్ అడ్వాన్స్ బెనిఫిట్ నోటీస్ ఇచ్చి చెప్పాలి. ఎవరు ఇవ్వాలి? ఎవరెవరికి ఇవ్వాలి? డాక్టర్ డాక్టర్ పేషెంట్ కి ఇవ్వాలి. ఇన్ ద నోటీస్ ఫామ్ లో ఇచ్చి సైన్ పెట్టించుకోవాలి. బిఫోర్ ద సర్జరీనో ఆఫ్టర్ ద సర్జరీనో? బిఫోర్ ద సర్జరీ. దట్స్ కాల్డ్ as ఏబిఎన్ అంటారు. వాట్స్ ఇట్ కాల్డ్? ఏబిఎన్. నెక్స్ట్ ఈఓబి కూడా అంటారు. ద ఈఓబి అంటే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్స్. యా, ఈఓబి ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్స్ అంటారు. దిస్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్స్ ఎవరు ఇస్తారా అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది అంటే ఇన్సూరెన్స్ కంపెనీ పేషెంట్ ఆర్ డాక్టర్ కి ఇస్తుంది. పేషెంట్ ఆర్ డాక్టర్ కి ఇస్తుంది. ఎందుకని? పేషెంట్ ఆర్ డాక్టర్ కి ఇస్తుంది. ఎందుకని? ద డినై ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ డినై ఎందుకు డినై అయింది? డినై ఆఫ్ క్లెయిమ్. క్లెయిమ్ ఎందుకు డినై అయింది? నేను క్లెయిమ్ ఎందుకు నువ్వు పంపించిన క్లెయిమ్ ఎందుకు డినై చేశాను అనేది ఇన్సూరెన్స్ కంపెనీ కింద ఇన్సూరెన్స్ కంపెనీ కింద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్స్ ఇన్సూరెన్స్ కంపెనీ కింద వీళ్ళకి ఇస్తే ఎవరికి ఇస్తే పేషెంట్ కి కానీ డాక్టర్ కి ఇస్తే ఎందుకని క్లెయిమ్ డినై అయింది అని ఇస్తే వాటిని ఆ ఫామ్ ఏమంటాము? వాట్ ఇస్ ద ఫామ్? ఈఓపి ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్స్ అంటాం. నెక్స్ట్ హిప్పా అంటాము. హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్. ఇట్ వాజ్ యాక్ట్ ఆఫ్ 1996. దేనికి ఇస్తారు? దేని ప్రొటెక్ట్ చేస్తుంది ఇది? పేషెంట్ యొక్క ప్రైవేట్ పర్సనల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎవరెవరి దగ్గర ఉంటుంది అంటే డాక్టర్ దగ్గర, క్లినిక్ దగ్గర, ఫిజియాలజిస్ట్ దగ్గర, నర్సింగ్ హోమ్, ఫార్మసిస్ట్, ఇన్సూరెన్స్ కంపెనీ, క్లియరింగ్ హౌసెస్ లో వి ఆల్సో కమ్స్ యాజ్ మెడికల్ కోడర్స్ దగ్గర కూడా పేషెంట్ యొక్క డేటా ఉంటుంది. కాబట్టి వి ఆల్ షుడ్ అండ్ విచ్ ఆల్ షుడ్ కమ్స్ అండర్ హిప్పా గైడ్లైన్స్. హిప్పా కింద వస్తుంది. నేను ఈ హిప్పా గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఎప్పుడు? ఐసిడి స్టార్టింగ్ చెప్పేటప్పుడు చెప్పానా లేదా హిప్పా గురించి? హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్. డన్ విత్ ద హిప్పా ఆల్సో. నెక్స్ట్ వన్ పిహెచ్ఐ అంటారు. ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఆర్ ద ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఏవైతే ఇన్ఫర్మేషన్ ప్రొటెక్టెడ్ గా ఉంటుందో, ఏవైతే ఇన్ఫర్మేషన్ హిప్పా అండర్ లో వస్తుందో పేషెంట్ యొక్క ప్రొటెక్టెడ్ ఇన్ఫర్మేషన్ ని పిహెచ్ఐ అంటారు. ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్. ఇస్ అబౌట్ ద ఎంటైర్ కాంప్లియన్స్ అండ్ రెగ్యులేటరీ. ఐ విల్ షేర్ ద డీటెయిల్ నోట్స్ కూడా ఒకసారి షేర్ చేస్తాను. అలాంగ్ విత్ ద డీటెయిల్ నోట్స్ మెడికేర్ గురించి ఎంటైర్ డీటెయిల్ నోట్స్ కూడా షేర్ చేస్తాను. ఒకసారి చూడండి. ఓకేనా? ఓకే. యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. ఎస్, ఎనీ డౌట్స్? సారీ, వంశీ గారు, యువర్ వాయిస్ ఈస్ నాట్ క్లియర్. వంశీ గారు, ఎనీ డౌట్స్? యూ కెన్ టైప్ ఇట్ if you have any doubts. Yeah, that's it for today. Thank you, everyone. If you have any doubts, రేపు నన్ను అడగండి. ఓకేనా? థ్యాంక్ యూ, ఎవ్రీవన్.
లాస్ట్ గ్రేడ్ ఎప్పుడైనా నాట్ ఎట్ గ్రేడ్ అని అనిపిస్తుంది. నాట్ ఎట్ గ్రేడ్ అంటే ఇంకా గ్రేడ్ చేయలేదు కదా, కాన్సెప్ట్ ఎలా తెలియదు. కష్టం తెలుసా. నేను రాసాను మన ఉంది ఇచ్చాడు. ఇచ్చేస్తే ఒక క్వశ్చన్ ఎందుకంటే నార్మల్ ఒక క్వశ్చన్ 4 ఆప్షన్స్ అట్లాగే ఉన్నాయి. లాస్ట్ లో ఫినిష్ అయిపోయిన 2 ఐటమ్స్ ఇచ్చాడు. ఇప్పుడు మాత్రం దానికి 2 ఐటమ్స్ ఫస్ట్ రిసర్చ్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ అటెంప్ట్ చేయొచ్చమాట. ఇది వచ్చి ఇచ్చాడు. చూసి సంబంధించిన ఆన్సర్స్ ఉన్నాయి. చూసి తెలుసుకోండి నోమా సైలెంట్ అంటే ఏంటి, నేను ఆప్షన్స్ ఆప్షన్స్ ఉన్నాయి. క్వశ్చన్స్ ఉన్నాయి తెలుసా, జస్ట్ 52 క్వశ్చన్స్ అంతే. నాకు 20 వచ్చాయి. నేను అంతా అర్థమే చేసుకున్నాను అవన్నీ కరెక్ట్. మళ్ళీ 29 ఎందుకు కాన్ఫిడెన్స్ రాలేదు అని అంటే ఇంకా నాకు పెట్టింది నాకులాగే వచ్చింది. లేదు లేదని నేను గురిబస్ లో కాకపోతే నేను చెప్పాను కదా, హెచ్ఆర్తో మనం మాట్లాడాలి, మాట్లాడితేనే జరుగుతాయి. నేను పెట్టాను ఏమంతా ఉన్నది, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే చెప్తారు అని మెసేజ్ కి రిప్లై చేయకపోయి ఉంటాను. నీకు ఎక్కడ కూడా రిప్లై చేసి నువ్వు పెట్టు అని. నేను చెప్తూ మెసేజ్ పెట్టాను, అది రిప్లై అవ్వలేదు, మిగిలిన పెట్టు మేడం నా గ్రూప్ లో ఉంది అని కూడా చెప్పాను. మనం ఏం చెప్తున్నాము, నీకు ఎవరు కాల్ చేస్తే బెస్ట్ బెస్ట్